అధ్యాయము 14వ వచనం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామ ఘనత ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు తన ప్రజలకు సరియైన విశ్రాంతిని ప్రసాదించువాడు. భారాలు మోసుకుంటున్న వారికి, చింతల చేత చిక్కిపోయినటువంటి వారికి ఆయన సరియైనటువంటి విశ్రాంతిని ఇచ్చేటువంటి వాడు. ఆ విశ్రాంతిని వర్ణిస్తూ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు. ఎత్తు ఎక్కేటప్పుడు పశువులు ఎంత బాధపడుతూ ఉంటాయో వాటికి అనుభవించటానికి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ ఎత్తు ఎక్కేటప్పుడు, వెనక యజమానులు తోలుతున్నప్పుడు, నాయకులు నడిపిస్తూ ఉన్నప్పుడు అంతగా ఇబ్బంది పడిన పశువులు పల్లమునకు దిగేటప్పుడు ప్రశాంతత పొందినట్లుగా దేవుని ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేశాను. ఆనాడు ఇశ్రాయేలుల దగ్గర నుంచి నేటి మన వరకు కూడా మనకు విశ్రాంతి కలగాలంటే విభుడే ఇవ్వాలి. ప్రభువే ప్రశాంతతను ప్రసాదించువాడు. ఎవరు ఆయన్ని విశ్వసిస్తారో, విభుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారో వారికి విశ్రాంతి విరివిగా ఉంటుంది. అరుదుగా కాదండి, సంపూర్ణంగా దేవుడు విశ్రాంతి ప్రసాదించువాడు. ప్రాణములకు నెమ్మదినిచ్చువాడు. దేవుడు తన పేరుకి ఎప్పుడూ అప్రతిష్ట తెచ్చుకోడండి. ఘనమైనటువంటి పేరుంది ఆయనకి. ఆయన తన జనులను నాటి నుండి నేటి వరకు నడిపిస్తూనే ఉన్నాడు. నీవు నేను ఆయన మాట విన్నప్పుడు మనల్ని నడిపిస్తాడు, నడవలసిన మార్గంలో నడిపిస్తాడు. ఆయనకున్న పేరు ప్రతిష్టలు అటువంటివి. నిజమే, ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి తన ప్రజలను విడిపించాడు. ఆ వార్త ఎంత దూరం అంటే అంత దూరం ప్రాకింది. ఎక్కడో మిద్యాను ప్రాంతంలో ఉన్న ఇత్రోకు తెలిసింది ఆ వార్త. ఆయన నామ ఘనత అటువంటిది ప్రియులారా. అంతేకాదు, ఎక్కడో యూఫ్రటీస్ నదిలో ప్రాంతంలో ఉన్న బిలాము ప్రవక్తకు కూడా తెలిసింది ఆయన ఎంత గొప్ప దేవుడు అనేటువంటి విషయమే. అంతేకాదు, కనానులో రాహాబు చెవిని కూడా పడింది ఈ విషయం. దేవుడు చేసిన, అందుకనే మీ దేవుడైన యెహోవా గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిననేటువంటి మాట మాట్లాడుతుంది. ప్రస్తుత రోజుల్లో కూడా ప్రియులారా, వాక్యము ఉన్న ప్రతి ప్రాంతంలో వాక్యము చదివిన వారందరికీ కూడా దేవుని నామ ఘనత గురించి వేరే చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన నేమ్ అటువంటిది, ఆ ఫేమ్ అలా ఉంది ప్రియులారా. అయితే ఎవరైతే ఆయన యందు ఫెయిత్ ఉంచుతారో వారికి కూడా ఫేమ్ ఇస్తానంటున్నాడు. పేరు ప్రతిష్టలు ఇస్తాడు. పేరు ప్రతిష్టలకు ముందు ప్రశాంతతను కూడా ఇస్తాడు ఆయన. నెమ్మది లేని జీవితాలకు, బంధకాలతో బంధించబడుతున్న వారికి, చెప్పుకోలేని పరిస్థితుల్లో చితికిపోతున్న వారికి ఆయన విశ్రాంతిని ప్రసాదించు దేవుడుగా ఉన్నాడు. ఎవరు విశ్వసిస్తారో ఆయన్ని వారికి ఎటువంటి విశ్రాంతో తెలుసా? పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లుగా. ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బందో, కొంతమంది అనొచ్చు దిగేటప్పుడు ఇంకా ఇబ్బంది కదండి అని. నేను చెప్పే విషయం ఏమిటో తెలుసా? నానాటికి ఇంకా ప్రశాంతత, ఇంకా నేను శ్రమించాల్సిన పని లేదు అన్నట్లుగా, ఇంకా నేను నా దేవుని చేతిలో ఉన్నాను, నా దేవుని కౌగిలిలో ఉన్నాను, నాకే ఇబ్బంది లేదు, ప్రశాంతమైనటువంటి స్థలంలోకి నేను వెళ్తున్నాను, ప్రభు యొక్క ప్రస్థానంలోకి నేను అడుగు పెడుతున్నాను అన్నట్లు విశ్రాంతిని దేవుడిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అన్నాడు. ఎప్పుడు వస్తుంది ఆ విశ్రాంతి? ఆయన కాడి మోసినప్పుడు, ఆయన కాడి భుజాన మోసుకున్నప్పుడు, ఆయన గురించి ప్రకటిస్తున్నప్పుడు, అప్పుడే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటాడు. భూమి మీద ప్రజలంటారు, మా బ్రతుకులకు విశ్రాంతి లేదయ్యా,
మమ్మల్ని విడిపించేవాడు లేడయ్యా, బ్రతికినంత వారం ఈ బాధ్యతలు తప్పవు అంటారు. బాధ్యతలు సరే, బంధుప్రీతి కూడా సరే, బాంధవ్యాలు ఉంటాయి. కానీ అమితమైనటువంటి బాంధవ్యం ఆపద్బాంధవుడు, ఆది సంభూతుడైనటువంటి ప్రభువుతో మనం ఏర్పరచుకుంటూ వలన బంధకాల నుంచి విడిపించబడతాం, ప్రాణములకు విశ్రాంతిని పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యమును విశ్వసిస్తూ, ప్రభువా పరిపూర్ణ ప్రశాంతతనిచ్చే ప్రభువు మీరే, మేము విశ్వసిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నామని ఈ క్షణమే తీర్మానించుకుని ప్రభువుని ప్రస్తుతించుదుముగాక. ఆమేన్.